హాయ్ అండి, వెల్కమ్ టు ది Mounikasimhavolgs. ఈరోజు నేను ఓట్స్తో ఒక మంచి రెసిపీ చేసి చూపించాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి చేసి చూడండి. దీనికోసం నేను పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఆనియన్స్, కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నానండి. అలాగే ఒక పెద్ద సైజ్ టమాటో చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఓట్స్ తీసుకున్నానండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఓట్స్తో ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. మీరు ఇక్కడ ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి, పల్లీల నూనె కూడా యూస్ చేసుకోవచ్చు, అలాగే ఆవాల నూనె కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఏది యూస్ చేసుకున్నా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేశానండి. ఇంకా వేరే తాలింపు గింజలు ఏమీ యాడ్ చేయట్లేదండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను తీసుకున్న జీడిపప్పు కూడా 2 పీసెస్గా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఇవి మొత్తం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం యాడ్ చేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఆనియన్స్ మరీ ఎర్రగా ఏగన అవసరం లేదండి, కొంచెం లైట్గా పచ్చి వాసన పోయేదాకా వేగితే సరిపోతుంది. ఈ ఐటెం వచ్చేసి స్నాక్స్ టైంలో తీసుకోవచ్చండి, మార్నింగ్ టిఫిన్ టైంలో కూడా తీసుకోవచ్చు, ఈజీ డైజెషన్ అవుతుంది. ఇందులో నేను కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ స్లిమ్లో పెట్టి రెడీ చేస్తున్నానండి, అందువల్ల కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. కానీ ఏ వంట అయినా సరే స్లిమ్లో పెట్టి చేయడం వల్ల టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. స్లిమ్లో పెట్టడం వల్ల నిదానంగా మగ్గుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇంకా హైలో పెట్టిన దానికి స్లిమ్లో పెట్టిన దానికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. నేను ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేశానండి. పసుపు లైట్గా ఒక పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఏ వెజిటేబుల్స్ పీసెస్ అన్నా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. బఠానీ, ఆలు, బీట్రూట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి. నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమోటా యాడ్ చేసుకున్నాను. ఈ టమోటా దగ్గరగా గుజ్జుగా అయిందాక మగ్గించుకుంటే సరిపోతుంది. నార్మల్గా ఈ ఓట్స్ తీసుకోవడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయండి. అలాగే బీపీ పేషెంట్స్ కూడా చాలా మంచిది. అలాగే ఓట్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా కావచ్చండి. వెయిట్ లాస్ వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ ఫుడ్ అండి ఇది మాత్రం ఓట్స్. అలాగే టమోటాల్లో కొంచెం సాల్ట్ వేసి నేను మగ్గించుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమోటా ఈజీగా మగ్గిపోతుందండి. అలాగే సాల్ట్ ప్లేస్లో కల్లుప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. టమోటా కొంచెం గుజ్జుగా అయిన తర్వాత వాటర్ యాడ్ చేద్దామండి. నాకు ఇక్కడ టమోటా ఇంకొంచెం మగ్గాలండి, అందుకోసమే మళ్ళీ మగ్గించుకుంటున్నాను మూత పెట్టేసి. అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బెనిఫిట్ అండి ఓట్స్. నాకు ఇక్కడ మగ్గిపోయిందండి, గ్రేవీ అంతా బాగా మగ్గింది. మనం ఓట్స్ 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్కి 1 గ్లాసే వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. నేను ఇక్కడ 2 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం సూప్గా అవుతుందండి, అంత టేస్ట్ అనిపించదు. ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్. ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఓట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ మసిలిపోయిందండి. నెక్స్ట్ ఓట్స్ యాడ్ చేస్తున్నాను. ఒకేసారి యాడ్ చేసేసి కలుపుకుంటే సరిపోతుందండి, గడ్డలేం కట్టదు. నేను ఇక్కడ మొత్తం ఒకేసారి యాడ్ చేసేసి తర్వాత కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎక్కువ టైం ఏం తీసుకోదండి, ఒక 5 or 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ ఓట్స్ ఫుడ్ ఈజీ డైజెషన్ ఫుడ్ అండి. ఓట్స్తో ఇలానే కాదు, నార్మల్గా దోశలు కూడా వేసుకోవచ్చండి. కనీసం వీక్లీ 1 times అన్న తీసుకోవడం వల్ల ఓట్స్ బాడీకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. నాకు ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇట్లా కొంచెం వాటర్ లాగా ఫామ్ అయిందండి పైకి. మొత్తం ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. నేను ఇక్కడ కొద్దిగా స్పైసీనెస్ కోసం కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. అది మీ ఆప్షనల్ అండి, యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకంతే, ఇందులో నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్మెల్ నచ్చితే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోకి నాకు ఎందుకో పుదీనా స్మెల్ పెద్దగా నచ్చదు కాబట్టి నేను కొత్తిమీర మాత్రమే యాడ్ చేస్తున్నాను.
మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇలా చేసి పెట్టడం వల్ల చాలా ఇష్టపడి తింటారండి. పిల్లలే కాదండి, పెద్దవారు కూడా చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు. నార్మల్గా ఓట్స్ని పాలల్లో వేసుకొని తింటుంటారు, దానికంటే ఇలా చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.